Hey guys, welcome back to our channel. And కొత్తలు ఎవరైనా ఉంటే ప్లీజ్ హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. వితౌట్ ఫర్దర్ డ్యూ మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. బట్ మీకు ఒక 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి ఈ వీడియోలో. మేము జనరల్గా ఎవ్రీడే చేసే దానిలో 3 ఫార్మాటింగ్ ఉంది. సో ఫస్ట్ పాయింట్ వి టాక్ అబౌట్ మ్యాచ్ రివ్యూ. సెకండ్ పాయింట్ రాక్ పేపర్ సీజర్ టు చూస్ ద గేమ్ ఆర్ టు చూస్ ద టీమ్. అండ్ థర్డ్ పాయింట్ ఆ మ్యాచ్ ప్రివ్యూ, రేపు ఏ మ్యాచెస్ అయితే జరుగుతున్నాయో దాని మ్యాచ్ ప్రివ్యూ. అండ్ దిస్ విల్ బీ ద సేమ్ ఫార్మాట్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఐపీఎల్ సిరీస్. ఓకే, గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. గెలిచినా ఎట్లా కొట్టింది మా ఆర్సీబీ. కోహ్లీ ఎట్లా ఆడిండు, కృణాల్ పాండే ఎట్లా ఆడిండు. అవుతాయింది గెలిచింది మేము. అది నాయన. పడికల్ ఎట్లా ఆడిండు, పడికల్ నేను అంటూ ఉంటావుగా, పడికల్ ఎట్లా ఆడిండు. పడక పెట్టిండా. ఇంకా ఇంకెవడు ఆడిండు మంచిగా లాస్ట్ కి జితేష్ శర్మ దోశ సాంబార్ ఇడ్లీ చట్నీ. నాకు బ్యాటింగ్ రాదన్ను ఎట్లా ఆడిండు. అది 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 ఆర్సీబీ అంటే. నవ్వుతాయింది బాయ్, గెలిచింది నేను, నీకు పాయింట్ అయింది. విరాట్ కోహ్లీ గురించి చెప్పు. విరాట్ కోహ్లీ స్కోర్ అదే ఫస్ట్ మ్యాచ్ లో ఏమన్నా 50 నుంచి స్టార్ట్ అవుతుంది అన్న, తర్వాత మ్యాచెస్ కంటిన్యూ చేయలేదేమో కానీ మ్యాచ్ మళ్ళీ 50 నుంచే స్టార్ట్ అయింది. ఎట్లా ఆడిండు ఆ ఇంటెన్ చూడు. వస్తే 6 వస్తే 4 8 4s. బౌలర్స్ ఎవరి గురించి అక్కర్లే, ఒక కృణాల్ పాండే వాళ్ళు లాస్ట్ లో ఎట్లా వేసాడు 4 వికెట్స్, లాస్ట్ లో 3 వికెట్స్. అది అట్లా వేస్తాడు. మళ్ళీ ఎట్లా స్క్రీన్ షేర్ చేసి చూపిస్తావు, అప్పుడు ఇంకా మాట్లాడతా ప్లేయర్స్ గురించి. ఒక నిమిషం స్క్రీన్ షేర్ చేసామన్నా. నేను ఏం వేసుకున్నావు? రెడ్ అంటే రేపు మ్యాచ్ ఉంది అంటే ఫిక్స్ అయిపోయినా, రేపు రాక్ పేపర్ సీజర్ నువ్వే గెలుస్తావు, పంజాబ్ తీసేసుకుందాం అని. కాదు బాయ్, ఈ రోజు మ్యాచ్ అయింది. ఈ రోజు మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్. నిన్న నేను తీసుకున్నా ఆర్సీబీ, అర్థమైందా? నేను తీసుకుంది లేదు, ముంబై కదా తీసుకుంది. కాదు, నాది ఆర్సీబీ. పాయింట్స్ ఇద్దరికి 10-10. నువ్వు అట్లా ఎట్లా మర్చిపోయినావు? ఓహో, నేను ఆర్సీబీ. అయితే మా వాళ్ళు ఎట్లా ఆడిండ్రు, హార్దిక్ పాండ్యా ఎట్లా కొట్టిండ్రు. తిలక్ వర్మ ఏమన్నా బ్యాట్ టెస్ట్ ప్లే ఆడుతుడు, వన్డే ప్లే ఆడుతున్నాడు, ఎట్లా ఆడిండు ఉచ్చ ఓపియాలి మీకు. ఒక్క నిమిషం ఆగు. నేను ఈ వీడియో అంతా ఏమైతుంది, ఆర్సీబీ లేపినావు ఇప్పుడే. నీ టీం కాదనగానే ముంబై ఇండియన్స్ అంటున్నావా? యాక్చువల్గా ముంబై నా టీం అని, ఇదే ఆర్సీబీ. అవునా? చెప్పు. కాదు, కన్ఫ్యూజ్ చేద్దామని చెప్పి ఆర్సీబీ నా టీమ్, అందుకే రెడ్ వేసుకొని వచ్చినా. ఇది ముంబై, నువ్వు అది కన్ఫ్యూజ్ అయ్యి నీ టీం ని పోగొట్టుకుంటే ఆర్సీబీ. సో నేను సపోర్ట్ చేయాలి మరి, అంతేగాని ఏ టీం పడితే ఆ టీం సపోర్ట్ చేస్తావా? సరే, మ్యాచ్ రివ్యూలోకి వెళ్ళిపోదాము లేట్ చేయకుండా. అండ్ ఆబ్వియస్లీ నువ్వు నెత్తికి అట్లనే చేయి పెట్టుకొని కూర్చో. నువ్వు ఆర్సీబీ టీం నాది, నేను విన్ అయినా. నిన్న నీకు చెప్పిన మేము విన్ అవుతాము. నేను బాధపడ్డా, బుమ్రా వస్తాడు కదా ముంబైలో, మ్యాచ్ పోతుందేమో చా అని చెప్పి. కాకపోతే నా నమ్మకాన్ని నిలబెట్టిరు ఆర్సీబీ. ఈసారి కప్పు నమ్దే కొడుతున్నాము, అర్థమైందా? సో ఆబ్వియస్లీ ఫిల్ సాల్ట్ అంత పైకి వెళ్ళలేదు. నేను రజత్ పాటిదార్ని మెయిన్ ప్లేయర్ లాగా, బ్యాట్స్మెన్ లాగా చూస్ చేసుకున్నా. అండ్ వాడు మంచిగా ఆడిండు. 3 runs కోహ్లీ ఎక్స్ట్రా కొట్టినా కానీ ఆ స్ట్రైక్ రేట్ చూడాలంతా మంచిగా ఆడిండు. అండ్ టీంలో మెయిన్గా మంచిగా ఆడిన ప్లేయర్స్ ఆబ్వియస్లీ కోహ్లీ, పడిక్కల్, ఇంకా రజత్ పాటిదార్ అండ్ జితేష్ శర్మ క్విక్ ఇన్నింగ్స్ ఉన్నాయి చూడు, ఫాస్ట్గా కొట్టడం వల్లనే ఆ స్కోర్కి వెళ్ళింది. ఆ ఎక్స్ట్రా 20 runs లేకపోతే అట్లా ఎక్స్ట్రా వెళ్ళింది. అదే మాకు విన్నింగ్ రన్స్లో ఉన్నాయి అనమాట 10. మీ బౌలింగ్ గురించి చెప్పు. ఏం చెప్పాలి, ఏం చెప్తావు నువ్వు? ఇందాక మీ బౌలర్ కి హై పిచ్. బుమ్రా ఎంత మంచిగా వచ్చిండు, బ్యాక్ ఎట్ ఫామ్. ఇంకా విఘ్నేష్ పుత్తూరు మంచిగా వేసిండు, కానీ ఒకటే ఓవర్ వేసిండు హార్దిక్ పాండ్యా. వాడు మాత్రం 4 overs వేసుకున్నాడు. ఆడు ఫస్ట్ 3 overs మంచిగానే వేసిండు, లాస్ట్ ఓవర్ 23 runs ఇచ్చిండు. వాడు కూడా అట్లనే ఇచ్చిండా? మన దానిలో హ్యాజల్వుడ్ కూడా అంతే ఇచ్చిండు. ఫస్ట్ 2 overs ఎన్ని 6 runs ఏమో, థర్డ్ ఓవర్ 22 runs ఇచ్చిండు. 28 అయి కూర్చుంది కదా. బుమ్రా ఒక్కడే వేరే పిచ్ వేస్తున్నట్టుండే. అవును, వాడు ఎప్పుడన్నా మంచి చేస్తాడు కదా, తోపు కదా. ఓకే, మీ బ్యాటింగ్ గురించి కూడా చెప్పు. బ్యాటింగ్ చెప్తా, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వాళ్ళిద్దరే లైక్ సూపర్ ఫాస్ట్, సూపర్ క్రేజీ ఆడినరు. లైక్ మ్యాచ్ ని గెలిపించేస్తారు అన్నట్టు పోయినారు. కన్ఫ్యూజ్ అయి ఉన్నావు మొత్తం. సో నీకు కొంచెం హెల్ప్ చేయడానికి నేను కూడా కొంచెం లిఫ్ట్ చేస్తాను. ఆర్సీబీ గెలిచింది, పాయింట్ వచ్చింది అనుకున్నా. అయ్యో పాపం. సో బేసిక్ గా టాప్ 2 ఓపెనర్స్ చూసుకుంటే ఒక పాయింట్ లో ఏమనుకున్నా అంటే, అరే తొందర కొట్టిరు వీళ్ళు, మంచి క్విక్ స్టార్ట్ వచ్చింది అనమాట మీకు. నువ్వు నాకు చెప్పేసినావు కాబట్టి నేను ఇది తీసుకొని చెప్తున్నా. నువ్వు ఎట్లా బాధలో ఉన్నావు, కన్ఫ్యూజన్ లో ఉన్నావు, బాధలో ఉన్నావు అని.
ఆ తర్వాత కొంచెం స్లో ఇన్నింగ్స్ అయింది. వాళ్ళిద్దరూ వెంటనే వికెట్స్ పోగానే విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్‌ది స్లో అయింది. ఎట్ సమ్ పాయింట్ ఎప్పుడు 12 ఓవర్స్ ఉన్నప్పుడు 99 పర్ 4 వికెట్స్ ఏమో ఉండే అన్నమాట. ఆ తర్వాత తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వచ్చి కొట్టిర్రు బాయ్. హార్దిక్ పాండ్యా అయితే సిక్స్‌లు కొట్టిండు. అసలు క్రేజీ కొట్టిండు. 6 బాల్స్‌లో 26 ఏమో కొట్టిండు. కృణాల్ పాండ్యా దాంట్లో కొట్టిండు. మస్తుండే. ఆహ్, ఎందుకంటే వాళ్ళ అన్ననే కదా! సో, ఇద్దరు మంచిగా ఆడిర్రు. అండ్ లాస్ట్‌కి అనుకోకుండా వికెట్లు పడకపోవడం వల్ల వికెట్లు ఆహ్, పడ్డాయి అందుకే. అదే పడిపోవడం వల్ల అందుకనే. కాకపోతే 12 ఓవర్స్ 99 అని చెప్పినా కదా! ఆ తర్వాత 3 ఓవర్స్ ఏమో 3 ఓవర్స్‌లో ఎంత కొట్టిర్రు తెలుసా? అప్రాక్సిమేట్‌లీ 78 రన్స్. 78 కాదు. 58 రన్స్ కొట్టిర్రు. సో, 20 అప్రాక్సిమేట్‌గా వచ్చినట్టు. అప్పుడు హోప్ వచ్చింది మీకు. గెలుస్తారేమో. నాకు భయమేసింది. ఎక్కడ ఆర్‌సీబీ ఓడిపోతదేమో అని చెప్పి. కానీ లాస్ట్ వరకు ఇంటెన్స్ మ్యాచ్ అన్నమాట. అండ్ బ్యాట్స్‌మెన్ గురించి మిగిలినవన్నీ లాస్ట్ ఓవర్‌లో అస్సలు ప్లేయర్ అన్నమాట. నేను హేజల్‌వుడ్‌ని చూజ్ చేసుకున్నా. వాడు 2 వికెట్స్ తీసిండు. మంచిగా చేసిండు 10 లోపల. కానీ కృణాల్ పాండ్యా లాస్ట్ ఓవర్‌లో వికెట్లు తీసిండు. మస్తు తీసిండు. 3 వికెట్స్ తీసిండు కదా! వాడి లాస్ట్ ఓవర్‌లో 3 3 వికెట్స్. 3 వికెట్స్ ముందు ఒక వికెట్ తీసిండు. సో, అనుకున్నా కృణాల్ పాండ్యాకి ఎందుకు ఇచ్చిర్రురా వీళ్ళు లాస్ట్ ఓవర్ అనుకున్నా. ఇసిరి కొట్టంగానే పోయి క్యాచ్ అవుట్లు 3 క్యాచ్‌లు క్రేజీ. బుమ్రాది కూడా లాస్ట్ వికెట్ పడతదేమో అనుకున్నా. ఫైవర్ వస్తది అనుకోని. బట్ రాలే. ఓకే. ఇది మ్యాచ్ రివ్యూ ఈరోజుది. లెట్స్ మూవ్ ఆన్ టు రాక్ పేపర్ సీజర్ వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ. కాకపోతే పాజ్. యాహ్! ఇక వరకు మీరు వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. చేసి కొంచెం సబ్స్క్రైబర్ కౌంట్‌ని పెంచండి. మా నెక్స్ట్ టార్గెట్ 250. ఫస్ట్ టార్గెట్ 69 అనుకున్నాం. అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ 250 ఎట్లన్నా అవ్వాలి అని మేము ట్రై చేస్తున్నాం. యాహ్! హోప్‌ఫుల్లీ Yes. ఇట్ విల్ హ్యాపెన్ సూన్. Yes, please. అండ్ రాక్ పేపర్ సీజర్ కాకపోతే 2 మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి రేపు రాక్ పేపర్ సీజర్ 1 అండ్ రాక్ పేపర్ సీజర్ 2. సో విల్ ప్లే ఫస్ట్ రాక్ పేపర్ మ్యాచ్ సీజర్ 1 సీఎస్‌కే కేకేఆర్ వర్సెస్ కేకేఆర్ ఎల్ఎస్జీ. వర్సెస్ ఎల్ఎస్‌జీ. ఓకే 3, వార్మ్ అప్ 2, యూజువల్ నో. 1 ఓకే. రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ షూట్. షూట్. ఓకే. హార్డ్ చాయిస్. ఎల్ఎస్‌జీ తీసుకో. ఎల్ఎస్జీ. నేను చెప్పిందే తీసుకున్నావు. నాకు ఇస్తున్నావు నిన్న కూడా పాయింట్. నువ్వు ఆర్సీబీ అని అన్నావు. సో అందుకని ఎల్ఎస్జీ తీసుకున్నావు. ఇప్పుడు ఎల్ఎస్జీ నిన్న నేను ఇంకా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నా. నిన్న నువ్వు నన్ను నా మైండ్‌ని కన్‌ఫ్యూజ్ చేద్దాం అనుకోని ఆర్సీబీ అన్నావు. సో నేను ఆర్సీబీ తీసేసుకున్నా. యాక్చువల్లీ నా మైండ్‌లో ముంబై ఉండే. అండ్ అది నాకు బెనిఫిట్ అయింది. నువ్వు ఇట్లా కన్‌ఫ్యూజ్ చేయడానికి ఈరోజు కూడా ట్రై చేసినావు. రేపు కూడా నాకు బెనిఫిట్ అవుతది. అప్పుడు నా పైన 11 ఉంటది. నీ పైన 10 ఉంటది. సరే. రేపు సో 2 మ్యాచెస్ కదా! అవును. అప్పుడు కానీ ఫస్ట్ మ్యాచ్ గురించి చెప్తున్నా. ఓకే. హ్మ్. సరే. సో క్విక్‌గా నార్మల్‌గా ఆ ప్రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఓకే. మా టీమ్ గురించి సో చెప్పాలా? హెడ్ టు హెడ్ ఎల్ఎస్జీ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంది. కేకేఆర్‌తో కంపేర్ చేస్తే కొత్త టీం అన్నా మేము మా స్టాట్సే చెప్తున్నాయి మొత్తం అంతా అక్కడ. 1-1 తేడా ఉంది. రేపు 4-2 అవుతది అది. సారీ 3-2 ఉన్నది. 4-2 అయితది. సో నీ టీం గురించి చెప్పు. మా టీమ్ ఫస్ట్ మీదుంది. మాది పైకి రా. కేకేఆర్ కదా! కిందుంది. సో ఇంకా కన్‌ఫ్యూజన్‌లో నుంచి బయటికి రా నువ్వు అర్థమైందా? ఇంకా మాది ఆర్సీబీ దగ్గర ఉండకు. ఆర్సీబీ మాది అయిపోయింది. మాది రేపు సేమ్ టీమ్ ఉంటది. అండ్ లాస్ట్ మ్యాచ్ చూసినావుగా ఎక్కడైంది? కోల్కతాలో అయింది. ఆ! ఎవరు ఆడిండ్రు? వెంకటేష్ అయ్యర్ ఆడిండు. ఆ! రఘువంశీ ఆడిండు. అజింక్య రహానే ఆడిండు. ఆ! రేపు వాళ్ళు ఆడతాడు. మిమ్మల్ని అవుట్ చేసేస్తారు. మీరు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మామూలు చేజ్ చేస్తారు. లేదా మేము ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు కొట్టేస్తాడు. సరే వికెట్లు అంటావా? వైభవ్ ఆరోరా లాస్ట్ మ్యాచ్ ఎట్లా వేసిండో చూసినావు కదా! వరుణ్ చక్రవర్తి పక్కా 2 వికెట్స్. మినిమమ్ 2 వికెట్స్ నుంచే స్టార్ట్ అయితాయి. తీస్తాడు. హర్షిత్ రాణా కన్సిస్టెంట్ చేసాం వికెట్లు పడట్లే. రేపు అది కూడా చేసి నిన్నోడు ఇట్లా మోపిస్తాడు. సరే చూద్దాం. యాహ్! నా ప్లేయర్స్ దీనిలో నాకన్నా ఎక్కువ నీకే ఫేవరెట్ ప్లేయర్స్ ఎక్కువున్నారనమాట. అర్థమైందా? నాకొక్కడే ప్లస్ మార్క్రమ్ ఒక్కడే. నీకు మార్ష్ కూడా ఇష్టమే. మిచెల్ మార్ష్ కూడా. సో బేసిక్‌గా రేపు కూడా మంచిగా ఏస్తాం మేము. మిచెల్ మార్ష్, ఎయిడెన్ మార్క్రమ్‌లో. ఎయిడెన్ మార్క్రమ్ నాకు నమ్మకం లేదు. ఏదో అప్పుడప్పుడు ఆడతాడు వాడు. ఈ కానీ దాంట్లో వాడికి కావాల్సింది అలా. పూరంది మార్చి వికెట్ తీస్తే బుగ్గ మీరు. ఆ! మామూలుది అందరు వైభవ్ అరోరా, లేదు. హర్షిత్ రాణా ఇద్దరు కలిపి తీసేస్తారు. నువ్వు 'రఘువంశీకి' ఎంతైతే హైప్ ఇచ్చినావో దానికన్నా మా దానిలో బదోని కూడా అలానే ఆడతాడు. ఇంకా బెటర్ అని నేను అనుకుంటా. కాకపోతే డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. అబ్దుల్ సమద్ ఉన్నాడు. ఆని గురించి కొడతాడు. మాట్లాడకు. అమ్మా! ఎంత కోపం వస్తదంటే ఆ! ప్లేయర్ ఆఫ్ ఎస్ఆర్‌హెచ్ ఆడు. శార్దుల్ ఠాకూర్ కూడా బ్యాటింగ్ మంచిగా చేస్తాడు లాస్ట్‌లో వచ్చిన. అండ్ ఆకాష్ దీప్ కూడా నువ్వు లాస్ట్ టైమ్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ చూసుకుంటే క్రేజీ 6 కొట్టిండు. సో నాకు కొంచెం నమ్మకం ఉంది అక్కడి వరకు బ్యాటింగ్. అండ్ బౌలింగ్ గురించి చెప్పనవసరం లేదు. దిగ్వేష్ రతి ఏమంటాడు?
అంటాడు. రేపు అర్థమైందా రేపు ఏమన్నా ఇట్లా కోపం వస్తే? అనమడు 100% అంటాడు. ఫైన్ అవుతది. అంటాడు 75% 100% కాదు. మొత్తం మ్యాచ్‌లకెళ్ళి సస్పెండ్ చేయని. అయినా గాని మా యాటిట్యూడ్ తగ్గదనమాట. సో, మా బౌలర్స్ కూడా మంచిగానే ఉన్నారు. మేము మంచిగా ఏస్తాము. మాకు నమ్మకం ఉంది ఎల్ఎస్‌జీ విన్ అయితదని. సో, అట్లా నా బెస్ట్ 2 ప్లేయర్స్‌కి తీసుకుంటా. అంటే బెస్ట్ పర్ఫార్మర్స్ రేపు మ్యాచ్‌లో పర్ఫార్మ్ చేసేది. ఆహ్, మిచెల్ మార్ష్ బ్యాట్స్‌మన్ మంచి పర్ఫార్మ్ చేస్తాడు. అండ్ బౌలింగ్‌లో దిగ్వేష్ రథి. కొంచెం ఓకే. నమ్మకం వస్తుంది వాడి పైన. హ్మ్. మా దానిలో సునీల్ నారాయణ్ హ్మ్. బ్యాటింగ్. ఓకే. బౌలింగ్ 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 చక్రవర్తి. ఆ! ఎందుకు? హర్షిత్ రానా వద్దా నీకు? వద్దు స్పిన్ పిచ్ బాయ్. ఓకే. ఓకే. ఓహ్! అందుకేనా? సరే. దిగ్వేజ్ సింగ్ రాత్రిని తీసుకున్నది అందుకే. అంతే. ఆ! అంటే వాడు స్పిన్ పిచ్ కాకపోయినా గాని వాడు ఆహ్, ఓకే. నెక్స్ట్ మ్యాచ్‌కి వెళ్దాం. మంచిగా ఆడుతున్నాడు. ఓకే. ఓకే. రాక్ రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ నంబర్ 2 2. కమ్ ఆన్. పీపీకేఎస్ వర్సెస్ సిఎస్కే. సిఎస్కే అనడం కంటే తలా అనడం బెస్ట్. రాక్ పేపర్ పేపర్ సీజర్ సీజర్ షూట్. షూట్. ఎందుకు చేంజ్ చేసినా నేను? నువ్వు రాక్ పంజాబ్ ఏస్తావు అనుకున్నా. పంజాబ్ పంజాబ్ పంజాబ్. ఎందుకు తీసుకుంటున్నావు? సీఎస్‌కే విన్ అయితది. నాకు ఆ బ్యాటింగ్ మీద నమ్మకం లేదురా. అదొద్దు. నీ నోరు అదో దరిద్రం మూపిస్తాను. అది. అదో దరిద్రం. ఒకటి గుర్తుపెట్టుకో బాయ్. బ్యాటింగ్ పిచ్ అయినా వాళ్ళు బౌలింగ్ పంజాబీ పిచ్ లెక్కనే ఆడతారు ఆళ్ళొద్దు నాకు. అనవసరంగా మ్యాచ్ ఓడిపోతారు. రేపు ఈక్వల్ అయితదేమో. అయినా గాని సీఎస్‌కే ఎన్ని మ్యాచెస్ ఓడిపోయింది కాబట్టి రేపు ఎందుకో విన్ అయితది. ఎంతన్నా లేపు దానికి. ఎంత లేపినా నాకేం కాదు. ఆ! ఆళ్ళు ఆ! ముందు సీజన్‌లలో 20 మ్యాచెస్ గెలిచి ఒక మ్యాచ్ గెలిచినా ఈ సీజన్‌లో మాత్రం నేను ఏమనుకోను. ఎంతైనా లేపుకో నేను. కాదు బాయ్. స్టేజ్ యాక్చువల్లీ ఈస్ వర్స్. సీఎస్‌కే ఎంతంటే అంత లేపుకో. సీఎస్‌కేకి వేరే టీమ్స్ అందరితో కంపేర్ చేస్తే పీబీకేఎస్ దగ్గరనే ఎక్కువ ఓడిపోతారు వీళ్ళు బేసిక్‌గా. అండ్ చెన్నైలోనే ఓడిపోతారు పంజాబ్ పైన వాళ్ళు. చెన్నై వాళ్ళు. నేను గెలవాలి అనుకున్నా ఈ మ్యాచ్. పంజాబ్‌లోనా మ్యాచ్? నేను చెన్నైలో అనుకున్నా. ఓకే. నైస్ అయితే మొత్తానికే ఛాన్స్ లేదు సీఎస్‌కే వాళ్ళకి. ఓ పెద్ద ఉన్నట్టేదో. సరే. ఈక్వల్ వస్తాం అనుకున్నా. బట్ ఓకే. సీఎస్‌కే హెడ్ టు హెడ్ చూసుకుంటే ఆబ్వియస్లీ సీఎస్‌కేకి ఎక్కువ ఉంది. కానీ నాకు తెలిసి సీఎస్‌కేలో ఎక్కువ ఆడుంటారు మ్యాచెస్ పంజాబ్, సీఎస్‌కే. ఎందుకంటే కొన్ని ఫైనల్స్ లేకపోతే సెమీఫైనల్స్ అవన్నీ సీఎస్‌కేకి ఎక్కువ వచ్చినాయి కదా! అట్లా. PBKS, but the latter have found a lot of success in the recent years, having won 4 out of 5 matches since 2020. పీబీకేఎస్. సో, అందుకనే నేను విన్ అయినా పంజాబే తీసుకుందాం అనుకున్నా. అనవసరంగా ఎందుకు ఎందుకేసినా? రాక్ ఎయాల్సిందిగా మళ్ళీ ఏసేయ. ఎక్కువ ఆలోచించిన. ఓకే. పంజాబ్ గురించి మాట్లాడు. పంజాబ్ మా దానిలో కొంచెం చేంజెస్ చేస్తారని అనుకుంటున్నా. షుయాన్ షేక్ దే ఉన్నాడు కదా! వాని ప్లేస్‌లో మేబీ న్యూ పర్సన్ రావచ్చు. హర్‌ప్రీత్ బ్రార్ రాడని అనుకుంటున్నా. బట్ ఏమో ఇక్కడ హర్‌ప్రీత్ బ్రార్ అని ఉంది. ఏమో మేబీ వేరే పర్సన్ కూడా రావచ్చు. ఎట్లన్నా వానికి బౌలింగ్ ఇయ్యట్లే. అండ్ మోరోవర్ బ్యాటింగే. సో, బౌలింగ్ కూడా బాగుంది. ఆన్సన్ మంచిగా చేస్తున్నాడు. లైక్ మంచి ఫామ్. రేపడితే ఇంకా కన్ఫర్మ్ ఏది మొన్న ఏదో మ్యాచ్‌తో ఫామ్‌లోకి తెప్పించిండ్రు ఆన్సన్ గారిని. రేపు మ్యాచ్‌తో ఇంకా సూపర్ డెడ్లీ ఫామ్‌కి తెప్పించేస్తారు మీ వాళ్ళు. అది నాకు తెలుసు అది. రేపు మా వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే అది టెస్ట్ మ్యాచ్ అయితది. మొత్తం అదే. పంజాబ్ మొత్తం అదే ఆల్రెడీ బ్యాటింగ్ పిచ్‌లో కూడా పంజాబ్‌లో కొట్టారు ఆళ్ళు. అదే పంజాబ్‌లో ఫార్మ్ లాన్స్ ఆల్రెడీ ఉంటాయి. కానీ ఇంకా చెట్లు వత్తాం మేము. అదే. నేను చూడు నాకు నేనే ట్రోల్ చేసుకున్నా. ఎందుకు ఓడిపోయినా రాక్ పేపర్ సీజర్. ఓకే. ఏం చెప్తావు? ఏం చెప్పలేదు. ఆళ్ళు 100 కొడతారని చెప్తావా? 200 కొడతారని చెప్తావా? 200 స్ట్రైక్ రేట్ అని చెప్తావా? 50 స్ట్రైక్ రేట్ అని చెప్తావా? ఏం చెప్తావు? యాక్చువల్లీ రేపు బ్యాటింగ్ పిచ్ కాబట్టి నాకు మిగతా 75 స్ట్రైక్ రేట్ కొడతాడా? నువ్వు మ్యాచ్ అయిపోక ముందుకే ఇట్లాంటి బ్యాంటర్లు ట్రోల్స్ చేయక అర్థమైందా మా టీం పైన. రేపు చెప్తున్నా చూడు. ఈ రోజు ఎట్లయితే ఆర్సీబీ ముంబై నోరు మూపించిందో అది అవ్వదమ్మా. నీకు కూడా తెలుసమ్మా రేపు లోపల మహా అయితే ఏముంది 75 స్ట్రైక్ రేట్ ఆడేటాడు 100 స్ట్రైక్ రేట్ ఆడతాడు. దానికి మాకు ఫరక్ కూడా పడదు. లేదు బాయ్ సీఎస్కే విన్ అవుతుంది. నేను చెప్తున్నా కదా విన్ అవుతుంది. కానీ టీంలోకి వస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఏం చేంజెస్ ఉండదు. విజయ్ శంకర్ ని తీయరేమో. నాకు విజయ్ శంకర్ లాస్ట్ మ్యాచ్ కొట్టిండు. 3D స్పెట్స్ ఎఫెక్ట్ వేసుకో ఈడ. అవసరం లేదు. సో ఓకే. మళ్ళీ స్ట్రైక్ అట్లానే ఇస్తాడా? ధోని వస్తాడు స్ట్రైక్ విజయ్ శంకర్కి ఇస్తాడు. విజయ్ శంకర్ మాత్రం ఏం చేస్తాడు? స్ట్రైక్ తీసుకొని ధోనికి ఇస్తాడు.
ఇద్దరు ఇప్పుడు పాత మ్యాచ్ గురించి వద్దులే, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో టీం గురించి మాట్లాడుకుంటే ఓపెనింగ్ ఎందుకో మంచి పర్ఫామ్ చేస్తుంది అనిపిస్తుంది. డివోన్ కాన్వే ఫస్ట్ మ్యాచ్ ఆడలే కానీ సెకండ్ మ్యాచ్ వీళ్ళిద్దరు రుతురాజ్ ఇంకా డివోన్ కాన్వే మంచి పర్ఫామ్ చేస్తారు అనిపిస్తుంది. ఆ తర్వాత రచిన్ రవీంద్ర కూడా జనరల్ గా కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తారు, కానీ ఏమైందో లాస్ట్ కొన్ని మ్యాచెస్ తెలీదు. నాకు తెలిసి విజయ్ శంకర్ బదులు డూబే ఆడినా కొన్ని ఎక్కువ రన్స్ కొడతాడు. అండ్ ఎంఎస్ ధోని ప్లీజ్ భయ్యా కొంచెం ముందు రాతాలా ప్లీజ్. అదే ముందొస్తే మొన్న ముందే వచ్చిండు 54 balls 113 runs ఉంటే చెట్టు నాటినా నీకు చెట్టు కావాలా నాటుతా అని చెప్పని అన్నాడు. నన్ను అడిగితే ఓపెనింగ్ దిగమంటారు ఎంఎస్ ధోని. ఈ సీజన్ తో నాకు తెలియదు మళ్ళీ ఉంటాడో లేదు తెలీదు. ఓపెనింగ్ దిగి ఫ్యాన్స్ అందరికి చెట్లను వంచాలా, చెట్టు వంచాడు. ఓపెనింగ్ అనుకో పవర్ ప్లే బయట ఉంటది కాబట్టి అన్ని బయటికే కొడతాడు అనమాట. ఎడ్జ్ దాకా అవుట్ అవుతాడు. లేదు ఏం ఎడ్జ్ దాకాడు, మిడిల్ చేస్తాడు బాగా. సరే. ధోని బాయ్. ఓకే. సరే ఇంకా స్పిన్నర్స్ మంచోళ్ళు ఉన్నారు మా దానిలో. అట్లీస్ట్ రేపన్నా ఫామ్ లోకి వచ్చి లాస్ట్ టైం అశ్విన్ బాయ్ కేఎల్ రాహుల్ దగ్గరికి వెళ్ళి 2 points ఇవ్వచ్చు కానీ అడుక్కుంటాడు ఏంది బాయ్, విన్నావు మరి బాయ్. అవ్వలేరని అర్థమై ఉంటది, చెప్పలేక అట్లా అడుగుతాను. ఓకే, ఇంకేం చేయలేము నీ 2 players బెస్ట్ పర్ఫార్మర్స్ ధోని, కాదు డెవన్ కాన్వే, హర్షదీప్ సింగ్ అవుట్ చేస్తాడు. పతిరానా. కూల్, మా దానిలోకి రా. అందరూ సూపర్ డూపర్ ప్లేయర్సే. శ్రేయస్ అయ్యర్ బౌలింగ్, హర్షదీప్ సింగ్. టీం గురించి శ్రేయస్ అయ్యరా హర్షదీప్ సింగ్. యా కూల్. ఫాస్ట్ ఉన్నావుగా మొత్తం. అదే ఎవరిని తీసుకున్నా మంచి ఆడేటోళ్ళే అదే. సరే ఓకే, ఎంతటితో వీడియో సమాప్తం. ఎపిసోడ్ 18 సమాప్తం. యా, సో ఇంతవరకు చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇందాక చెప్పినట్టు మా టార్గెట్ 250. Yes. సో యా, తొందరగా రీచ్ అవుతామని అనుకుంటున్నాం. కూల్, Thank you. యా, థ్యాంక్ And యూ, please do బాయ్ subscribe and leave comments. Peace out. బాయ్.